ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాఘపురాణం 9వ అధ్యాయం. గంగాజల మహిమ. ఓ కార్తవీర్యార్జున, శివ పూజ గురించి, శివ మహాత్మ్యముల గురించి వివరించదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను. అట్లనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధముకు బయలుదేరే ముందు శివ పూజ చేసి ఈ యుద్ధరంగంలో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకుంది. స్త్రీలు తమ మనోవాంఛనను తీర్చుకుంది కనుక పూజలు శివ పూజ పవిత్రమైనది. అట్లనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎట్లనగా గంగా జలము విష్ణు పాదం నుండి పుట్టినదియో శివుడి శిరస్సు నుండి ప్రవహించినట్టుదియో అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగా జలము గురించి చెప్పబోనది ఏమనగా, ఏ నీళ్లను కాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకుని శిరస్సును చలుకొనుచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమైనవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసంలో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యం గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించను. కొంతకాలము కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించున్న 4 బ్రాహ్మణులుండిరి. 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేట్లో స్నానం చేయుటకు ఓ గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యల యువకుని అందము చూచి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి మమ్మలను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించినాం. అంత కన్యలు కోపంతో నీవు పిశాచిని కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులు అగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుడిచే వారంతా పిశాచు రూపములుగా కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే వాడాలకి పెనుగులాడుకునిచుండరి. కొంతకాలంకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచములో తల్లిదండ్రులు తమ బిడ్డలు కలిగిన పిశాచు రూపం ఎట్లు పోనని అడిగిరి. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసంలో గైలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికి ఉన్న పిశాచు రూపములు తొలగిపోవునని చెప్పగా వారు అట్లు చేయించే 5గురికి యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసం మందులి నదీ స్నానము మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడాను. అతని భార్య మాత్రము స్నానం ఆచరించినని చెప్పుడుచే ఆమెకు దైవత్వం నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒకడే వెళ్లిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్లి కూర్చుంది. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుడిచే ఇద్దరూ కలిసి ఉండగా అప్పుడు ఆ గంధర్వుడు తన భార్యను వెదుగుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ ఖేదించుచుండిరి. ఆ దృశ్యము చూచి మందిపడుచు తపస్వేయుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడమైనందున నీకు కోతిముఖం కలుగు కాకయని విశ్వామిత్రుని పాషాణమే పడి ఉండమని భార్యను చెప్పించి వెళ్లిపోయినాడు. విశ్వామిత్రుడు చేయనది లేక వానముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగరమైన తుచ్చకామ వాంఛకులోనే నీ తపశక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకమునకు వెళ్లిపోయినాం. పూర్వరూపం నందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్లిపోయిను. ఇంతటితో మాఘపురాణం 9వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.